ఓకే, కంటిన్యూటీలో 5th క్వశ్చన్, ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే 1 కంటే తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్స్ వాల్యూ 1 కానీ ఉన్నట్లయితే ఈ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఒకవేళ ఎక్స్ అనేది 1 కంటే ఎక్కువ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే కాన్స్టెంట్ అంటే 5 అనమాట. దాన్ని అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకోవాలా. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ప్రూఫ్ అవుతుందో లేదో అంటే కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర కూడా కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇలాంటి ఫంక్షన్స్ మనం పీస్ ఆఫ్ ఫంక్షన్స్ లేదా స్ప్రెడ్ ఫంక్షన్స్ అంటాం. ఇలాంటి ఫంక్షన్స్ కి లిమిట్ ఏ విధంగా అంటే ఏ విధంగా ప్రూఫ్ చేయాలో చెక్ చేయాలో మనం 5th ఇయర్లోనే మీరు అంతా నేర్చుకుంటారు. ఓకే, అదే కాన్సెప్ట్ ని ఇక్కడ ఉపయోగించుకుందాం. సొల్యూషన్ ముందు గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఫంక్షన్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కంటే తక్కువ ఉంటే ఎక్స్. నెక్స్ట్ ఏంటిది 5 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఈ ఫంక్షన్. ఓకే, చూడండి ముందు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో చూద్దాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది ఇదే ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు మనము ఎఫ్ ఆఫ్ 0 ఏం తీసుకోవాలి, మనము ఎఫ్ ఆఫ్ 0 అంటే చూడండి 1 కంటే తక్కువ ఉంది 0, 1 కంటే తక్కువ ఉంటే ఫంక్షన్ ని ఎక్స్ అనే దాన్ని తీసుకోవాలి. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ లో 0 పెట్టినట్లయితే 0 వస్తుంది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి మనకు లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూద్దాం. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ టెన్స్ 0 అని కదా అప్రోచ్ అయ్యేది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది ఎక్స్. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే ఎక్స్ ప్లస్ లో మనకు 0 వస్తుంది. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ 0 వచ్చింది, లిమిట్ వాల్యూ 0 వచ్చింది. దేర్ ఫోర్ కాబట్టి మనం ఏం రాయాలి, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే థర్డ్ కండిషన్, కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది. కాబట్టి 0 దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టి పెట్టండి. దేర్ ఫోర్ అని పెట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూ అయింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. క్లియర్. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ 1 ముందు ఫంక్షన్ డిఫైన్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 కంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అంట. ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది ఎక్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే 1 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లిమిట్ ఎగ్జిట్ అయిందో లేదో చూడాలి. ఓకే, చూడండి ఇక్కడ పీస్ ఆఫ్ ఫంక్షన్స్ కి ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 కానీ ఎక్స్ ఈక్వల్ టు 2 కానీ ఇలాట అంటే ఎక్స్ ఈక్వల్ టు అనేది ఒక నెంబర్ ఉన్నట్లయితే దానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ని ఉపయోగించుకోవాలి. చూడండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించుకుందాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేసి అలాంటి ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ ఏంటిది ఇక్కడ 1 మైనస్ పెట్టినట్టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ -1 అంటే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది 1 కంటే తక్కువ ఉంది. 1 కంటే తక్కువ ఉంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి ఎక్స్ అనే ఫంక్షన్. ఓకే,
చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇప్పుడు 1 సబ్స్టిట్యూషన్ చేయండి, 1 వస్తుంది మనకు. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే RHL రైట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఎక్స్టెన్స్ 1 పైన 1 పవర్లో ప్లస్ పెట్టాలి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది. f(x) లిమిట్ ఎక్స్టెన్స్ 1 f(x) అంటే ఇక్కడ ఏ ఫంక్షన్ తీసుకోవాలరా చూడండి, అంటే 1 కంటే పెద్దగా ఉంది. 1 కంటే పెద్దగా అంటే చూడు x అనేది గ్రేటర్ దాన్ 1 అంటే 5 అని తీసుకోవాలా. అంటే 5 అనేది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ గా, కాబట్టి కాన్స్టెంట్ లో మనం లిమిట్ అప్లై చేసినట్లయితే మనకు మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కి 5 వచ్చింది, అంటే ఈక్వల్ ఉన్నాయి, నాట్ ఈక్వల్ కాబట్టి therefore అని పెట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాలేదు కాబట్టి అప్పుడు లిమిట్ ఎగ్జిట్ కాలేదు. కాబట్టి చూడండి ఇక్కడ therefore అని పెట్టండి, f is discontinuous ఎట్ x ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర 1 దగ్గర డిస్కంటిన్యూ, అంటే 1 దగ్గర లిమిట్ అనేది ఎగ్జిట్ కాదు ఫంక్షన్ కి. ఓకే, నెక్స్ట్ మనకు 2 దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ఎట్ x ఈక్వల్ టు 2 f(2) ఏమొస్తుంది, f(2) అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలరా మనం, 2 అంటే x వాల్యూ 2 అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా, 5 అనే ఫంక్షన్ తీసుకోవాలా, 5. therefore f(2) ఈక్వల్ టు 5 అంటే ఫంక్షన్ అనేది 5 కాడ డిఫైన్ అయింది. ఓకే, ఈ ఫంక్షన్ కి మనం లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలా. లిమిట్ ఎక్స్టెన్స్ టు f(x) ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు f(x) అంటే ఏంటిదిరా 5. కాన్స్టెంట్ కి లిమిట్ అప్లై చేసినట్లయితే మళ్ళీ మనకు కాన్స్టెంట్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, అంటే లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సేమ్ ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ therefore అని పెట్టి f(a) ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ f(x) అంటే థర్డ్ కండిషన్, కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఈ ఫంక్షన్. అంటే 2 దగ్గర థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి therefore f is continuous ఎట్ ఏ వాల్యూ దగ్గర x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూ అయింది, కంటిన్యూస్. చూడండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 2 అనే ఇక్కడ అంటే 2 కాడ మనము డైరెక్ట్ లిమిట్ అప్లై చేసినాం, 0 దగ్గర కూడా 2ని మనము అప్లై చేసినాం, కానీ 1 దగ్గర ఏంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అనుకున్నాం. డైరెక్ట్ మనము సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంటర్వెల్స్ ఇక్కడ ఏంటిది x ఈక్వల్ టు 1 x లెస్ దాన్ 1, ఈ ఇంటర్వెల్ ఏంటిది x గ్రేటర్ దాన్ 1. ఓకే, చూడండి ఇక్కడ x ఈక్వల్ టు 2 అంటే ఏంటిది ఇట్లా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉన్నప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అప్లై చేయము. ఇప్పుడు చూడు x అనేది 2 పెట్టేసినట్లయితే మనము 2 గ్రేటర్ దాన్ 1 అంటే 2 కంటే ఎక్కువ ఉంది x అనే వాల్యూ, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటే ఇట్లా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈ విధంగా ఉన్నట్లయితే x వాల్యూస్ మనకు డైరెక్ట్ మనము లిమిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావటానికి ఒక నెంబర్ లైన్ ఇది, దీని మీనింగ్ ఏంటంటే x ఈక్వల్ టు 2 దగ్గర అంటే 1 కంటే ఇక్కడ ఇది 0 తీసుకుందాం, దీన్ని 1 తీసుకుందాం, 2 3 4 -1 -2 తీసుకుందాం. చూడండి ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉంటే x వాల్యూ 1 కంటే ఎక్కువ అంటే ఈ ఏరియా మొత్తానికి ఫంక్షన్ ఏంటిది 5. 1 కావచ్చు 1 కంటే తక్కువ కావచ్చు, కాబట్టి ఈ ఏరియాకి మొత్తం ఫంక్షన్ ఏంటిది x అనే ఫంక్షన్. ఇక్కడ ఇప్పుడు చూడు 2 ఫంక్షన్స్ కి
బార్డర్ ఏంటిది 1 అనేది బార్డర్, 1 అనేది బార్డర్ కాబట్టి 1 కాడ మనము అంటే x ఈక్వల్ టు 1 దగ్గర మనము x ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఈ బార్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలా. ఇక్కడ చూడు మనం 2 దగ్గర చూడండి, ఇక్కడ మనకి బార్డర్స్ ఇదే ఫంక్షన్ వస్తుంది, అంటే 2 కి లెఫ్ట్ సైడ్ ఇదే ఫంక్షన్ వస్తుంది, 2 కి రైట్ సైడ్ కూడా సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళా 0 కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ అనే ఫంక్షన్ వస్తుంది, 0 కి రైట్ సైడ్ ఎక్స్ అనే ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ చూడండి 1 దగ్గర లెఫ్ట్ సైడ్ ఏమో వేరే ఫంక్షన్ వస్తుంది, రైట్ సైడ్ ఏమో వేరే ఫంక్షన్ వస్తుంది. అందుకే మనము 0 కి మాత్రము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించాలి. 2 కి కూడా అంతే, 2 కి కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించలేదు. ఓన్లీ మనం 1 కి మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించడం. ఎందుకు? ఈ 2 ఫంక్షన్స్ 1 అనేది బార్డర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి ఒక ఫంక్షన్ వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కి ఒక ఫంక్షన్ వచ్చింది, కాబట్టి మనం లిమిట్ అప్లై చేయాలి. ఇప్పుడు సపోజ్ మనము 0 కి మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలంటే ఏంటిది, 0 కంటే తక్కువ, అంటే 0 కంటే తక్కువ అంటే ఏంటిది, ఇదే ఎక్స్ అనే ఫంక్షనే తీసుకుంటాం, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఫంక్షనే తీసుకుంటాం. 0 కంటే ఎక్కువ ఉంటే, 0 కంటే తక్కువ ఉంటే, మళ్ళీ 0 కంటే ఎక్కువ ఉంటే రైట్ హ్యాండ్ ఫంక్షన్, 0 కంటే ఎక్కువ అంటే ఏంటిది 0.1 లేదంటే 0.2 0.5, అంతేగాని 1 కాదు అనమాట. అంటే 0 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఈ ఫంక్షన్ కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫంక్షన్ రైట్ హ్యాండ్ ఫంక్షన్ సేమ్ ఒకే ఫంక్షన్ కాబట్టి 0 కి మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ మనము చెక్ చేయలేదు. ఇక్కడ కూడా అంతే, 2 కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా సేమ్ 5 అనే ఫంక్షన్. చూడు 2 కి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎంత, 2 కంటే కొంచెం చిన్నది ఏంటిది 1.99, 1.9 అంటే ఇదే ఫంక్షన్ వస్తుంది, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1, అంటే 1 కంటే తక్కువ ఎక్కువగా 1.9 కాబట్టి ఇదే ఫంక్షన్ వస్తుంది. 2 కంటే పెద్ద అంటే 2.1 2.5, ఆ 2.5 అనేది ఏది ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 5, అంటే దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా సేమ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ మనము కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ కి రైట్ సైడ్ తీసుకుంటే ఒక ఫంక్షన్, లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఒక ఫంక్షన్, అంటే 2 వేరే ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి దీనికి డైరెక్ట్ మన లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయకుండా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అనే ప్రాసెస్ ని మనం ఉపయోగించాలి. ఓకే, క్లియర్? ఇంత లెంత్ ఈ వీడియో ఎందుకు చెప్పిందంటే నెక్స్ట్ మన 6th క్వశ్చన్ సేమ్ గా ఇలాంటి మోడల్సే ఉంటాయి, పీసీ ఫంక్షన్స్ ఇచ్చి ఇదే క్వశ్చన్స్ ఒక 18 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. ఓకే, 6 నుంచి 8 క్వశ్చన్స్ దాకా మొత్తం ఇవే మోడల్ ఉంటాయి. ఓకే, వీడియో లెంత్ అయినా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వరకు వెళ్ళిపోదాం.